62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సాధారణంగా మనం కొన్ని పనులు చేస్తున్నప్పుడు సైకిల్ మీతో బండి మీకల్లో పడడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. సో తలకి దెబ్బ తాకినప్పుడు యాక్చువల్గా సో తలలో ఏదన్నా ఇంటర్నల్ ఏదన్నా డ్యామేజ్ జరిగింది లేదా రక్తస్రావం జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? సో తలనొప్పి, వామిటింగ్ ఎలాంటి లక్షణాలు ఉంటే మనం వెంటనే పోయి డాక్టర్ని కలవాలి? డెఫినెట్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు మనకి డేంజరస్ సింటమ్స్ ఎలా ఉంటాయంటే డెఫినెట్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు అయితే కన్సల్ట్ ఇమీడియట్లీ ఇంపాక్ట్ ఉంది అంటే. సో డోంట్ వెయిట్ ఫర్ ద సైన్స్. సో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా వామిటింగ్స్, సివియర్ హెడేక్, వామిటింగ్స్, అన్కాన్షియస్నెస్, ఫిట్స్, లేకపోతే వీక్నెస్, ఒక సైడ్ హ్యాండ్ లెగ్ వీక్నెస్ అండ్ విజన్ కనిపించకపోవడం ఇట్లాంటివి జరుగుతున్నా. సో మెయిన్ ఇవి సీజర్స్ మోర్ ఇంపార్టెంట్. సీజర్ ఫిట్స్ రావడము, సో ఇట్లాంటి అన్కాన్షియస్గా ఉంది, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, మన స్ప్రోలో లేడు అండ్ మనం అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు, సో కాన్షియస్ ఉన్నాడు బట్ హీస్ లుకింగ్ అరౌట్ స్టేరింగ్, నాట్ టాకింగ్. సో ఇట్లాంటివన్నీ డేంజర్ సైన్స్ అనమాట. ఇమీడియట్గా మనం వీ హ్యావ్ టు కన్సల్ట్. సో డాక్టర్ గారు, మనము ఇప్పుడు ఎపిలిప్సీ అంటున్నాము, సీజర్స్ అంటున్నాం కదా, అంటే సాధారణంగా మనకు కళ్ళ ముందు కొంతమంది మూర్ఛతో పడిపోతారు, కొంతమంది నీళ్లు పోయడము, కొంతమంది చేతుల్లో ఇట్లా పెట్టడము, తాళాలు పెట్టడం జరుగుతుంది. యాక్చువల్గా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? ఎప్పుడైనా మూర్ఛతో ఎక్కడ అబ్బాయి ఉన్నాడు లేదా అమ్మాయి కింద పడ్డదంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? మూర్ఛ అనేది దీన్ని అసోసియేటెడ్ మిత్స్, అపోహలని చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్ఛ అంటే కంపల్సరీగా కాళ్ళు చేతులు కొట్టుకొని నోట్లోంచి నురుగు వచ్చి పడిపోవాల్సిన అవసరం లేదు. ఫిట్స్ అనేది రకరకాలుగా రావచ్చు. కొంతమందికి యాబ్సెన్స్ సీజర్స్ అంటాం, వీళ్ళు ఏముండదు, మామూలు మాట్లాడుతూ ఉంటారు, కొంతసేపటికి ఇట్లా స్టేర్ వేసి మళ్ళీ దే డూ దర్ యాక్టివిటీ. అంటే ఆ టైంలో ఏమైందో పాజ్ అయిపోతారు, వాళ్ళకి తెలియదు. కొంతమంది అటోనిక్ సీజర్స్ అంటాం, టోన్ కోల్పోయి ఫాల్స్ ఊరిని పడిపోతారు, మళ్ళీ వేస్తారు. మీకు అర్థమైంది కదా. సో కొంతమందికి ఫోకల్ సీజర్స్ అంటాం, అంటే చెయ్యో కాళ్ళు వణుకుతూ ఉంటుంది వాళ్ళకి, అంతే, ఇంకేం ఉండదు, వాళ్ళు స్ప్రోలో ఉంటారు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఫిట్స్ అంటే అపోహ ఏంటంటే కంపల్సరీ కాళ్ళు చేతులు కొట్టుకొని గట్టిగా అరిచి లేకపోతే లాట్రినో యూరినో పోయి నోట్లోంచి నురగ వస్తేనే ఫిట్స్ కాదు. ఫిట్స్ రకరకాలుగా ఉండొచ్చు. సో మనం చెప్పుకునే కొన్ని రకాలు మాత్రమే. అండ్ ఇంకొకటి ప్రాబ్లము, మనకి ఇప్పుడు నార్మల్గా ఉండే వ్యక్తి ఆ కొంచెం టైం అబ్నార్మల్గా బిహేవ్ చేశాడు అంటే డెఫినెట్గా ప్రాబ్లమ్ ఫిట్స్ కావచ్చు, చూపించుకోవాలి. ఫిట్సా పెరాలసిస్ అనేది డౌట్ ఉంటుంది. అగైన్ దానికి నేను వస్తాను. ఫిట్స్ అనేది ఎప్పుడైనా హైపర్ యాక్టివిటీ, చాలా అన్నిసార్లు కాదు. అంటే అగైన్ ఇందాక యాబ్సెన్సెస్ అనుకున్నప్పుడు దే జస్ట్ లూజ్ కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ నాట్ హైపర్ యాక్టివిటీ. కానీ చాలా సీరియస్ హైపర్ యాక్టివిటీ అంటే చేతులు షివరింగ్ కావడం కానీ వణకడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో యాజ్ స్ట్రోక్ అనుకోండి, ఇట్ ఈస్ ఏ పాజిటివ్ యాక్టివిటీ. అంటే యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో అది పెరాలసిస్ లాగా రావడం, అంటే బలహీనత రావడం, టెంపరీగా బలహీనత రావడం. సో అది పెరాలసిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇది హైపర్ యాక్టివిటీ అనేది సీజర్, ఫిట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అగైన్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఇన్ బోత్. మీకు అర్థమైంది కదా. సో ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి రెండిట్లో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైపర్ యాక్టివిటీ అవుతూ ఉంది అంటే ఎనీ ఆర్గాన్కి ఫిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. నెక్స్ట్ పార్ట్, మనం చెప్పుకున్న క్లాసికల్ మూర్ఛ వచ్చిన వాళ్ళలో ఏం చేయాలి? మూర్ఛ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి కాన్షియస్నెస్ కోల్పోతారు, వాళ్ళు పడిపోతారు. హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు టంగ్ బైట్ చేసుకోవడమో లేకపోతే దేని మీదైనా పడిపోవడమో జరుగుతుంది. సో అందుకు ఇట్లాంటి వాళ్ళు మూర్ఛలో ఉండే వాళ్ళు ఏంటంటే వీ అడ్వైజ్ దెమ్ నాట్ టు డ్రైవ్. వీళ్ళకి ప్రమాదం, రోడ్డు మీద ఉండే వాళ్ళకి ప్రమాదం. స్విమ్మింగ్ చేయొద్దు, హైట్స్కి ఒక్కళ్ళే వెళ్ళొద్దు, నిప్పు దగ్గరికి వెళ్ళొద్దు అనేది మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఒకవేళ ఫిట్స్ వచ్చాక యాజ్ ఏ చుట్టుపక్కల ఉండే వాళ్ళు, వీక్షకులు ఎవరైతే ఉంటారో ఆ టైంలో బై స్టాండర్స్, వీళ్ళు ఏం చేయాలి? మనకు కామన్గా ఉండే అపోహ తాళాలు పెట్టడం తప్పు. ఫిట్స్ వచ్చేవాళ్ళు టోన్ గట్టిగా పట్టుకుంటారు చెయ్యి. ఆ టైంలో మీరు తాళంగానే ఏదైనా పెడితే అది కొంచెం షార్ప్గా ఉంటే చేతులు కట్ అయ్యి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పని చేయకూడదు. మనకి తరతరాలుగా సినిమాలో చూపించేది కానీ తాళాలు పెడితే ఫిట్స్ అయిపోతుంది. ఫిట్స్ ఎట్లా ఆగుతాయి? తాళం పెట్టడం వల్ల ఆగట్లేదు. ఓకే, ఫిట్స్ ఆగుతున్నాయి, ఆగే మధ్యలో మనం తాళం దూర్చాం.
సో తాళం వల్ల ఫిట్స్ ఆగలేదు, నష్టం ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు పడిపోయినప్పుడు మనం ఇమీడియట్గా అక్కడ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని పట్టుకోవడము, కింద పడిపోకుండా లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్ మీద పడిపోకుండా మనం పట్టుకోవాలి. ఇమీడియట్గా సైడ్కి పడుకోబెట్టాలి. సైడ్కి ఎందుకు అంటున్నానంటే మన ఎంగిల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు తింటా ఉన్నారు, ఫుడ్ మెటీరియల్ లోపల ఉండిపోయింది అంటే అది ఊపిరితిత్తులోకి వెళ్ళి యాస్పిరేట్ అయ్యి న్యూమోనియాలు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది. ఇంకోటి సైడ్కి పెట్టాలి. తల సైడ్కి పెట్టడం వల్ల ఏంటంటే ఎంగిల్ కానీ ఏదైనా ఉన్నా కిందకి జారిపోతుంది. ఇంకోటి కామన్ ఏంటంటే చేతులు వేలు పెట్టడం కానివ్వండి, నాలుగు కొరుక్కుంటున్నారని మీ వేలు పెట్టడం లాంటి మిస్టేక్స్ చేయొద్దు. వాళ్ళు మీ వేలును కూడా కొరికేయచ్చు. బికాస్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఆ టైంలో. ఫిట్స్ అనేది హైపర్ యాక్టివిటీ ఆ టైంలో. సో ఏం చేయాలంటే సైడ్కి పనుకోబెట్టి ప్రొటెక్ట్ ద ఎయిర్వే. నీళ్ళు పోయడం మాత్రం చేయొద్దు. నోట్లో నీళ్ళు పోయడము అట్లాంటివి చేయకూడదు. సో ఇమీడియట్గా దగ్గర హాస్పిటల్ సైడ్కి పనుకోబెట్టి ప్రిజర్వ్ దేర్ ఎయిర్వే అండ్ దెన్ దగ్గరలో ఉన్న ఫెసిలిటీ తీసుకెళ్తే మెడిసిన్స్ ఇచ్చి ఆ ఫిట్స్ అనేవి మనం ఆపేయచ్చు అనమాట ఆ టైంలో. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చిన్న పిల్లల్లో ఎక్కువ మందికి సీజర్స్ వస్తున్నాయి, అంటే 10 మందికి. సో అవి తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బ్రేక్ వస్తే మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం ఉండదు? మీరు అడిగే ప్రశ్నకి 2 రకాలు ఉంటాయి. చిన్నపిల్లలు వచ్చే సీజర్స్ అంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే జ్వరం వచ్చినప్పుడు సీజర్స్ వస్తాయి. టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ చిన్నపిల్లవి తేజ్ తగ్గిపోతాయి. అది తదనంతరం ఫిట్స్ లాగా వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందికి అటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయి. అంటే నార్మల్గా కాకుండా ఎక్కువసేపు ఉండడం ఈ సీజర్స్. సో దాంతోపాటు అసోసియేటెడ్ కాంప్లికేషన్గా ఉండడం, రకరకాలుగా రావడం ఈచ్ టైం. సో ఇట్లాంటివి కొంచెం ఫ్యూచర్లో మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలుగా ఉంటాయి. కొంతమంది కారణం తెలియకుండా ఫిట్స్ వస్తాయి. డెవలప్మెంట్తో కొంతమందికి ఆగిపోవచ్చు, కొంతమందికి ఆగకపోవచ్చు. కంటిన్యూస్గా వస్తుంటే మాత్రం వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకు వస్తున్నాయంటే బ్రెయిన్లో చిన్నప్పటి నుంచి ఏమైనా లోపం ఉందా, దీనివల్ల ఫిట్స్ వస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా కొత్తగా డెవలప్ అయ్యడం వల్ల వస్తున్నాయా అనేది మనం తెలుసుకోవాలన్నమాట.